హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వార్ క్రియేషన్స్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోని కాస్త జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. దీనికో తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇందులో నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ మూడింటిని కలిపి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలకూరని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. నేను క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి పాలకూరని కట్ చేసి వేసుకున్నాను. లేదు అంటే మిక్సీలో వేసుకొని పేస్ట్ వేసుకోవచ్చు. పాలకూరని వేయించుకోవాలి. ఇందులో కాస్త పసుపు వేసి పాలకూరలోని నీరు అంతా పోయే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలకూర మెత్తబడి అందులో నీరు బయటకు వచ్చేసి ఉడుకుతుంది బాగా. పాలకూరలో నీరంతా పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని ఆరబెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత ఈ పాలకూరలో నీరు పోయిన తర్వాత అన్నం వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పాలకూర మొత్తం అన్నం కలిసే వరకు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పాలకూర రైస్ రెడీ. ఇది లంచ్ బాక్స్కి బాగుంటుంది, మార్నింగ్ టిఫిన్గాను బాగుంటుంది. ప్లేట్లో పెట్టుకొని పల్లీలు వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.